హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టిన తక్షణం వెన్నలా కరిగిపోతుంది. మనము మసాలా రుబ్బి చేసి తిని చూసుంటాం కదా, ఇది పల్లీల పొడితో గుత్తి వంకాయ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఫ్యాన్ తీసుకొని పల్లీలు వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చూడండి, ఇలా పొట్టు పుడితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చల్లారి పెట్టుకోండి. ఒక 2 ఉల్లిపాయలు 2 టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు అయితే సన్నగా పొడవుగా, టమోటాలు అయితే సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. తొందరగా మగ్గిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలాతో ఎక్కువగా చూసుంటారు కదండి, కానీ పల్లీల పొడితో చూసుండ్రు. పల్లీల పొడితో సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే ఇక వదిలిపెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 4-5 కట్ చేసి పక్కన పెట్టుకోండి. చింతపండు గొజ్జు కూడా కొంచెం కలిపి పక్కన పెట్టేసుకోండి. అంతా రెడీ చేసుకున్నామంటే ఈజీగా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. చింతగొజ్జు అనమాట. చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయలు క్లీన్ చేసుకుందాం. చాలామందికి గ్యాస్ట్రిక్ ఉంటుంది కదండి, మసాలా తింటే జీర్ణం అవ్వదు, తేపలు ఉబ్బరిచ్చేస్తుంది. ఇలా చేయండి. పిడికిడి తినేవాళ్ళు, ఒక గుప్పెడు తినేవాళ్ళు 2 గుప్పెళ్ళు తింటారండి రైసు. అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాగా 2 సార్లుగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు పల్లీలు చల్లారిపోయాయి. పొడి కొట్టి చూడండి, ఇలాగ పొడి కొట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా బౌల్లో వేసుకొని 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత అంటే 1 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని, కొద్దిగా పసుపు పొడి కానీ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్నామంటే మనము వంకాయలో లోపల పెట్టేదానికి, గుత్తి వంకాయకి లోపల పెట్టేకి బాగుంటుంది. పూర్ణంలాగా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి ఫస్ట్ నీళ్ళల్లో వేసుకోవాలి. కాడ కొన మొదలు ఏమీ కట్ చేయని అవసరం లేదు. అలాగే ఉంచేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. 4 పీసులుగా చిన్న కాయలుగా సెలెక్ట్ చేసుకోవాలి. మనం పెద్ద కాయలు వేయకూడదు. అన్నీ చిన్న సైజు కాయలుగా సెలెక్ట్ చేసుకొని ఇలా 4 ఒప్పులుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి. ఈ వంకాయకి తొందరగా కరుణ వచ్చేస్తుంది, బ్లాక్ అయిపోతుంది. అందువల్ల కట్ చేసిన తక్షణం వాటర్లో వేసేసుకోవాలి. ఇలాగే మొత్తం కట్ చేసి వేసుకొని వాటర్లో ముందు మనము టమోటా, ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫైనల్గా వంకాయలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కలర్ తిరిగిపోతుంది. అందువల్ల ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, నీళ్ళలో నుంచి కూడా తీసేసాము. ఇప్పుడు మనము ఇందులో పల్లీల పొడి పెట్టేసుకుందాం. మసాలా కూడా రుబ్బి పెడతారు, కానీ మా ఇంట్లో మసాలా రుబ్బి పెడితే తినరండి. ఇలా పెట్టినారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చిందంటే తిరగా చేసుకోండి, నచ్చలేదంటే ఒకసారి చేసి వదలండి. ఒక్కసారి చేశారంటే నచ్చదు అనే క్వశ్చనే ఉండదు. అంత బాగుంటుంది టేస్ట్. ఇలా ప్రతి వంకాయకి ఇలా లోపల ఈ పల్లీల పొడి పెట్టేయండి. నిండుకు పెట్టండి. ఇలా పెట్టేసుకోండి. అన్నిటికీ అలాగే పెట్టేసుకోండి. అంతే, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెడదాం. మనం కుక్కర్లో చేసుకుందాం గుత్తి వంకాయ. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేయండి. కొద్దిగా ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో ఆవాలు కొద్దిగా వేసుకొని, ఇంగువ కొద్దిగా వేసుకుందామండి. పులుసు కూర కాబట్టి ఇంగువ కొద్దిగా వేసుకుందాం. ఉల్లిపాయలు మనం కట్ చేసి పక్కన పెట్టిన ఉల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు ఒక రెల్ల వేసుకుందాం. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసారంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఉల్లిపాయ, టమోటా ఎప్పుడు కానీ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టిన టమోటాలు వేసుకుందాం. ఇది కూడా బాగా మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా, ఇందులో మనము కట్ చేసి పక్కన పెట్టిన వంకాయలు వేసేద్దాం. పల్లీల పొడి పెట్టిన వంకాయలు వేసేద్దాం.
ఆ మిగిలిన పల్లీల పొడి, ఆ బౌల్లో మిగిలిన పల్లీల పొడి, అలాగే గిన్నెలో మిగిలిన పల్లీల పొడి అంతా ఇందులో వేసేద్దాం. 2 నిమిషాలు వేయించుకోండి. వంకాయ చూడండి ఈ కలర్ తిరిగే వరకు వేయించుకోవాలన్నమాట. ఒక కాయ చూపిస్తాను చూడండి. ఇలా లైట్గా కలర్ తిరిగే వరకు వేయించుకొని మనము చింతపులుసు కలిపి పెట్టాం కదా, అది వేసేద్దాం. ఒకసారి కలుపుకొని మిగిలిచిన పల్లీల పొడి చూడండి, మిగిలిచిన పల్లీల పొడి అంతా ఇందులో వేసేద్దాం. ఆ బౌల్లో మిగిలిన పల్లీల పొడి కూడా వేసేద్దాం. ఇప్పుడు మనము కారం పొడి ఒక్కొక్క స్పూన్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకొక స్పూన్ కారం పొడి, ఇంకొక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇంతవరకు మనం వాటర్ ఏమీ వేయలేదు, అలాగే కలుపుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం. తగినంత వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయద్దు, తగినంత వేసుకోండి. గొజ్జుగా ఉంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి కలిపి విజిల్కి వేసేద్దాం. ఇంతే సరిపోతుంది, విజిల్కి వేసేద్దాం. ఉప్పు కారం అంతా కరెక్ట్గా వేసేసాము. మళ్ళీ కూడా చూసి వేసుకోవచ్చు, కావాలి అనుకుంటే. మీరు ఎక్కువ స్పైసీ తినేట్టుగా ఉంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది. విజిల్కి వేసేసాను. ఒక్క విజిల్ వస్తే చాలండి, ఒక్క విజిల్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. పాత కుక్కర్లు అయితే కనుక ఒక విజిల్ వచ్చిన తర్వాత హెయిర్ తీసేయండి. కొత్త కుక్కర్ అయితే ఒక విజిల్ రానివ్వండి, హెయిర్ పానివ్వండి, అంతే. మనం దంచి పక్కన పెట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాం. 2 నిమిషాలు ఉడకనిద్దాం. మనం కుక్కర్లో ఏం వండినా సరే 2 నిమిషాలు మూత తీసిన తర్వాత ఉడకాలన్నమాట. ఫైనల్గా ధనియాలకు సన్నగా తరిగి వేసుకొని ఒక్కసారి కలుపుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాం. అంతే అండి, రెడీ అయిపోయింది. అవన్నీ రెడీ చేసుకున్నామంటే కరెక్ట్గా 2 నిమిషాలు కుక్కర్ విజిల్ వస్తుంది. పటాపటా అయిపోతుందండి గుత్తి వంకాయ కూర. పల్లీల పొడితో గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చూసారు కదా, ఒకసారి తిని చూద్దాము. నాకైతే భలే నచ్చుతుంది. నాకే కాదు, మా ఇంట్లో ఫేవరెట్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ కాడ మొదలు ఏమి కట్ చేయొద్దు, అలాగే వేసేయని. చూడండి, నోట్లో పెట్టిన తక్షణం వెన్నలా కరిగిపోతుంది. ఈ వేడి ఆరిందంటే ఇంకా చిక్కదనం వస్తుంది, ఇంకా టేస్ట్ వస్తుంది. తేనెలాగా ఉంటుందండి, అంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు వస్తాయి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.